కాపీ పేస్ట్ బిట్స్ అందించే వారికి భిన్నంగా చక్కని ఆన్లైన్ పరీక్షలను అందిస్తూ నవచైతన్య కాంపిటీషన్స్ ముందుకు కదలడంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఈ వీడియోలో మనం 9వ తరగతి సోషల్ స్టడీస్లోని 11వ చాప్టర్ ప్రభుత్వ బడ్జెట్, పన్నులు పాఠ్యాంశం నుండి చక్కని ప్రాక్టీస్ బిట్స్కు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేద్దాం. మీ సమాధానాలను మాకు తెలియజేసే ముందు మీ ప్రోత్సాహాన్ని లైక్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా మాకు తెలియపరచండి. మీకు 5 సెకండ్ల సమయం ఇస్తాను. ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి. పరీక్షను కొనసాగిద్దాం. మొదటి ప్రశ్న, క్రింది వారిలో ఎవరి ఆమోదం లేనిదే ఏ రకమైన పన్ను విధించరాదు? ఆప్షన్ 1 రాష్ట్రపతి, ఆప్షన్ 2 ప్రధానమంత్రి, ఆప్షన్ 3 లోక్సభ, ఆప్షన్ 4 పార్లమెంట్. సరైన సమాధానం ఆప్షన్ 4 పార్లమెంట్. రెండవ ప్రశ్న, MNREGA చట్టం అనేది ఏ కోరిన ప్రతివారికి కూలీ పని కల్పిస్తుంది, బి జీవనోపాధి పొందుటకు తగిన ఆర్థిక వనరులను కల్పిస్తుంది? సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది, ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరి అయినది, ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది, ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. మూడవ ప్రశ్న, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ మధ్యంతర వస్తువులపై అధిక పన్నులు విధించడం వలన వాటితో ముడిపడి ఉన్న ఉత్పత్తులపై ఆ ప్రభావం ఉంటుంది. బి కొన్ని ప్రత్యేక వస్తువులపై పన్నులు విధించడం వలన ఆ వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరైనది, ఆప్షన్ 2 ఏ సరికాదు, బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరైనది, బి సరికాదు, ఆప్షన్ 4 ఏ సరికాదు, బి సరికాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ సరైనది, బి సరికాదు. నాలుగో ప్రశ్న, పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టువారు? ఆప్షన్ 1 ప్రధానమంత్రి, ఆప్షన్ 2 హోంశాఖ మంత్రి, ఆప్షన్ 3 ఆర్థిక మంత్రి, ఆప్షన్ 4 ఆర్థిక కార్యదర్శి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆర్థిక మంత్రి. ఐదవ ప్రశ్న, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఇవి ఉంటాయి. ఆప్షన్ 1 ప్రభుత్వం వసూలు చేసే విదేశీ రుణాలు, ఆప్షన్ 2 ప్రభుత్వం వసూలు చేసే స్వదేశీ రుణాలు, ఆప్షన్ 3 ప్రభుత్వం ప్రత్యేకంగా సేకరించే రుసుములు, ఆప్షన్ 4 ప్రభుత్వం సహజంగా విధించే పన్నులు. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రభుత్వం సహజంగా విధించే పన్నులు. ఆరో ప్రశ్న, 2011-12 సంవత్సరంలో ప్రభుత్వ విద్యా కళలు సంస్కృతిపై చేసిన ఖర్చు? ఆప్షన్ 1 21%, ఆప్షన్ 2 12%, ఆప్షన్ 3 27%, ఆప్షన్ 4 72%. సరైన సమాధానం ఆప్షన్ 2 12%. ఏడవ ప్రశ్న, క్రింది వానిలో ప్రభుత్వం వసూలు చేసే పన్నులను గుర్తించండి. ఏ విలువ ఆధారిత పన్ను, బి సేవా పన్ను, సి ఆదాయపు పన్ను. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి, ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి, ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి, ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. ఎనిమిదవ ప్రశ్న, స్వాతంత్ర అనంతరం మన దేశ మొదటి బడ్జెట్ 197 కోట్ల రూపాయలు కాగా 2011-12లో మన బడ్జెట్? ఆప్షన్ 1 12 లక్షల కోట్లు, ఆప్షన్ 2 18 లక్షల కోట్లు, ఆప్షన్ 3 23 లక్షల కోట్లు, ఆప్షన్ 4 28 లక్షల కోట్లు.
సరైన సమాధానం ఆప్షన్ 3 23 లక్షల కోట్లు. 9వ ప్రశ్న బడ్జెట్ అనగా ఆప్షన్ 1 ప్రజల కోసం ప్రభుత్వం గత సంవత్సరం చేసిన ఖర్చుల వివరాలు. ఆప్షన్ 2 ప్రభుత్వానికి వివిధ రంగాల నుండి వచ్చిన లాభ నష్టాల సూచిక. ఆప్షన్ 3 రాబో ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై చేయబోయే ఖర్చు. ఆప్షన్ 4 ప్రభుత్వ పథకాల కోసం ఖర్చు పెట్టిన సొమ్ము విలువ మొత్తం. సరైన సమాధానం ఆప్షన్ 3 రాబో ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై చేయబోయే ఖర్చు. 10వ ప్రశ్న ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ ఎరువులపై రాయితీలు ఎత్తివేయాల్సి వస్తే ఆ డబ్బు ప్రభుత్వ బడ్జెట్లోని ఇతర విషయాలకు ఉపయోగించవచ్చు. బి ఎరువులపై రాయితీలు ఇవ్వడం వల్ల రైతులు అవసరానికి మించి ఎరువులు వాడే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరైనది. ఆప్షన్ 2 ఏ సరికాదు, బి సరి అయినది. ఆప్షన్ 3 ఏ సరైనది, బి సరికాదు. ఆప్షన్ 4 ఏ సరికాదు, బి సరికాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ సరైనది, బి సరికాదు. 11వ ప్రశ్న ఈ క్రింది వానిలో పరోక్ష పన్ను కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 విలువ ఆధారిత పన్ను. ఆప్షన్ 2 సేవా పన్ను. ఆప్షన్ 3 ఆదాయపు పన్ను. ఆప్షన్ 4 ఎక్స్చేంజ్ పన్ను. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆదాయపు పన్ను. 12వ ప్రశ్న 2011-12 ఆర్థిక సంవత్సరం ప్రకారం ప్రభుత్వం చేసిన వ్యయం గురించి తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 పరిపాలనా ఖర్చులు 18%. ఆప్షన్ 2 గ్రామీణ అభివృద్ధి 4%. ఆప్షన్ 3 ఆహార సబ్సిడీ 3%. ఆప్షన్ 4 వడ్డీ చెల్లింపులు 17%. సరైన సమాధానం ఆప్షన్ 1 పరిపాలనా ఖర్చులు 18%. 13వ ప్రశ్న క్రింది వారిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఉత్పాదన అనంతరం వస్తువులు ఒకరి నుండి ఒకరికి తరలించబడతాయి. ఆప్షన్ 2 ఎక్సైజ్ సుంకం వస్తువుల ఉత్పత్తిదారుని నుండి అవి ఉత్పత్తి అయినప్పుడే చెల్లింపబడతాయి. ఆప్షన్ 3 చిల్లర వర్తకుడు అమ్మకపు పన్నును వినియోగదారుడిపై వేస్తాడు. ఆప్షన్ 4 మనం కొనే వస్తువులకు తీసుకున్న బిల్లులో విలువ ఆధారిత పన్ను ఉండదు. సరైన సమాధానం ఆప్షన్ 4 మనం కొనే వస్తువులకు తీసుకున్న బిల్లులో విలువ ఆధారిత పన్ను ఉండదు. 14వ ప్రశ్న ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ ప్రభుత్వం విధుల నిర్వహణకై కావాల్సిన డబ్బును ప్రజల నుండి పన్నుల రూపంలో సేకరిస్తుంది. బి ప్రభుత్వం ప్రజల నుండి వసూలు చేసిన పన్నులే ప్రభుత్వానికి ఆదాయం. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరైనది. ఆప్షన్ 2 ఏ సరైనది, బి సరికాదు. ఆప్షన్ 3 ఏ సరికాదు, బి సరికాదు. ఆప్షన్ 4 ఏ సరికాదు, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరైనది. 15వ ప్రశ్న ఒకవేళ ఇనుముపై ఎక్స్చేంజ్ సుంకము పెరిగితే ఏ సైకిళ్ల ధరపై దాని ప్రభావం ఉంటుంది. ఆప్షన్ బి ఉక్కు రేకుల యొక్క ధర పెరుగుతుంది. ఆప్షన్ సి ఉక్కు అల్మారాల ధర తగ్గుతుంది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. 16వ ప్రశ్న ఈ క్రింది వానిలో సరిగా జతపరచని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఆదాయపు పన్ను వ్యక్తుల నెలసరి ఆధారంపై విధించేది. ఆప్షన్ 2 కార్పొరేట్ పన్ను వ్యాపార వాణిజ్య సంస్థల వార్షిక లాభాలపై విధించేది. 3 అమ్మకపు పన్ను వస్తువుల అమ్మకం జరిగినప్పుడు విధించేది. ఆప్షన్ 4 కస్టమ్స్ పన్ను విదేశాల నుండి వస్తువులు తీసుకురావడంపై విధించేది.
సరైన సమాధానం ఆప్షన్ 1. ఆదాయపు పన్ను వ్యక్తుల నెలసరి ఆదాయంపై విధించేది. 17వ ప్రశ్న. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ. వస్తువులపై విధించే ఒక ప్రధానమైన పన్ను దిగుమతి సుంకం. బి. విదేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై దిగుమతి సుంకం విధించబడుతుంది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. 18వ ప్రశ్న. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ. భారత ప్రభుత్వం ఖర్చులను ఎదుర్కోవడానికి కొంత అప్పు చేస్తుంది. బి. ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ చెల్లించాల్సిన పని లేదు. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరైనది. ఆప్షన్ 2 ఏ సరికాదు, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికాదు, బి సరికాదు. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరికాదు. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరికాదు. 19వ ప్రశ్న. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ. కర్మాగారాలు పన్నులను చెల్లించాల్సి ఉంటుంది. బి. కర్మాగారాలు లాభంపై నిబంధనలను అనుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సి. ప్రైవేట్ కంపెనీలు పన్ను నుండి మినహాయింపు కోరే హక్కు కలిగి ఉంటాయి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. 20వ ప్రశ్న. సబ్సిడీ అనగా. ఆప్షన్ 1 వస్తువులకయ్యే వ్యయంలో కొంత డబ్బును వాయిదాగా చెల్లించడం. ఆప్షన్ 2 వస్తువు కొనుగోలుకు ముందే కొంత డబ్బును ఇవ్వడం. ఆప్షన్ 3 వస్తువు వ్యయంలో కొంత డబ్బును ప్రభుత్వం చెల్లించుట. ఆప్షన్ 4 వస్తువు మొత్తం వ్యయంను వడ్డీతో సహా చెల్లించుట. సరైన సమాధానం ఆప్షన్ 3 వస్తువు వ్యయంలో కొంత డబ్బును ప్రభుత్వం చెల్లించుట. 21వ ప్రశ్న. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు. ఏ. పండ్లు, కూరగాయల ధర పెరుగుదలకు సంబంధం లేదు. బి. పప్పులు, ధాన్యాల ధర పెరుగుదలకు సంబంధం లేదు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. 22వ ప్రశ్న. స్వాతంత్ర్య అనంతరం మన దేశ మొదటి బడ్జెట్ 1947 నుండి 48 ఎంత? ఆప్షన్ 1 123 కోట్లు. ఆప్షన్ 2 197 కోట్లు. ఆప్షన్ 3 62 కోట్లు. ఆప్షన్ 4 115 కోట్లు. సరైన సమాధానం ఆప్షన్ 2 197 కోట్లు. 23వ ప్రశ్న. క్రింది వానిలో ఏది పన్ను తప్పించుకోవడానికి అనుసరించే వ్యూహములు? ఏ. తక్కువ ఉత్పత్తి జరిగినట్లుగా చూపడం. బి. తక్కువ అమ్మకాలు జరిగినట్లుగా చూపడం. సి. వ్యాట్ను వీలున్నంత వరకు ఎగవేయడం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. 24వ ప్రశ్న. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ. బడ్జెట్ అంశాలపై ప్రభుత్వాన్ని చట్టసభల ద్వారా నియంత్రించలేము. బి. బడ్జెట్ అంశాలపై చర్చలు జరిగిన అనంతరమే ప్రతిపాదనలను పార్లమెంట్ ఆమోదిస్తుంది.
ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరైనది. ఆప్షన్ 2 ఏ సరైనది, బి సరికాదు. ఆప్షన్ 3 ఏ సరికాదు, బి సరైనది. ఆప్షన్ 4 ఏ సరికాదు, బి సరికాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ సరికాదు, బి సరైనది. 25వ ప్రశ్న. ఆదాయ పన్ను సరిగా చెల్లించకుండా కూడబెట్టిన సొమ్మును ఇలా వ్యవహరిస్తారు. ఆప్షన్ 1 ఎర్రధనము. ఆప్షన్ 2 పచ్చధనము. ఆప్షన్ 3 నల్లధనము. ఆప్షన్ 4 నీలం ధనము. సరైన సమాధానం ఆప్షన్ 3 నల్లధనము.